హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నేను నన్నుడే ఛానల్. మన జీవితంలోని ఎన్నెన్నో అవసరాలే కొత్త కొత్త ఇన్వెన్షన్స్కి దారితీస్తాయి. అందులో ఒక గొప్ప ఇన్వెన్షనే మొబైల్. 1900s రెజినాల్డ్ ఫెసెండెంట్ అనే వ్యక్తి మన హ్యూమన్ వాయిస్ రేడియో వేవ్స్ లా మారి ఒక రేడియో నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ కి ఎలా సిగ్నల్స్ పంపుకుంటాయో తెలుసుకున్నారు. అయితే ఇదే టైంలో కార్ ఫోన్స్ అనేవి కూడా చాలా ఉపయోగంలో ఉండేవి. అంటే కార్కే ఆ సెల్ ఫోన్ అనేది వైర్ ద్వారా కనెక్ట్ అయి ఉండేదన్నమాట. టెలిఫోన్ కంపెనీస్ టెక్నాలజీని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకున్నారు. అందులో మోటోరోలా కంపెనీలో మార్టిన్ కూపర్ అనే ఆయనకి ఒక ఆలోచన వచ్చిందనమాట. కార్తో కనెక్ట్ అయ్యే మొబైల్స్ కాకుండా ఈ సెల్ ఫోన్స్ అనేవి పోర్టబుల్గా ఉండాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత వాళ్ళ టీం వర్క్ చేసి వాళ్ళు మొట్టమొదటిసారి 1973లో ఫస్ట్ హ్యాండ్ హెల్డ్ మొబైల్ని కనిపెట్టారు. దాని పేరే మోటోరోలా డైనాక్ట్ 8000X. ఇదే ఫస్ట్ హ్యాండ్ హెల్డ్ మొబైల్ అనమాట. మోటోరోలా కంపెనీ వాళ్ళు దీన్ని 1983లో పబ్లిక్లో లాంచ్ చేశారు. దీనికి 35 మినిట్స్ టాక్ టైం ఉండేది. తర్వాత బ్యాటరీలో అయిపోయేది అనమాట. అప్పట్లో దీని కాస్ట్ వచ్చేసి $3,000. ప్రెజెంట్ డేస్లో అది $10,000 అనమాట. అయితే తర్వాత ఎన్నో టెక్నాలజీస్ మారుతూ స్మార్ట్ ఫోన్ సైజ్ని వెయిట్ని తగ్గించుకుంటూ వచ్చేవి. అందులో భాగంగానే వరల్డ్స్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అదే IBM సైమన్ 1994లో లాంచ్ చేశారు. ఇదే ఫస్ట్ సాఫ్ట్వేర్ యాప్స్ కలిగిన టచ్ ఫోన్ అనమాట. సో అదండి మ్యాటర్. మన అవసరాలకు తగినట్టు మనం వచ్చే రోజుల్లో ఏవో కొత్త ఇన్వెన్షన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఇన్వెన్షనే ఈరోజు నా వంటకంలో కూడా జరిగిందంటే మీరు నమ్ముతారా? యాక్చువల్గా నేను చేసుకున్నాను కిచిడి. దాంట్లో ఏమో ప్రాన్స్ ఫ్రై అనేది ఒక డ్రై ఐటమ్ కాబట్టి నాకు చిన్న గ్రేవీ కావాల్సి వచ్చింది. నా అవసరానికి తగినట్టు నేనేం చేశాను, ప్రాన్స్ 65ని ఒక మసాలాలు ప్రిపేర్ చేసి అందులోకి యాడ్ చేసేసాను. అందులోకి యాడ్ చేశాక వట్టి టేస్ట్ వచ్చిందో తెలుసా? అసలు ఒట్టిగా ప్రాన్స్ని మనం కర్రీలో వేస్తుంటాం, దానికన్నా ఈ టేస్ట్ అనేది డబల్గా ఉన్నిందనమాట. సో నేను రెడీ చేశాను ప్రాన్స్ డిప్ మసాలా. సో ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు వంటగదిలో ప్రయత్నాలు చేయండి. అలా అని చెప్పేసి మగవాళ్ళని బలి చేయకండి. ఇంతకీ నేను చేసిన కర్రీ మాత్రం మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. నేను చేసిన మీరు చూసిన వీడియో అండ్ రెసిపీ రెండు ఎలా ఉన్నాయో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ సబ్స్క్రైబ్ అడగాల ఏంటి, నచ్చితే మీరు చేసుకుంటారులేండి.